viewers, today we will see another session. Telugu particularగా మనము తెలుగులో పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి తెలుగు సంబంధించి మార్కుల స్కోరింగ్లో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా రెగ్యులర్ తెలుగు మీడియంలో కూడా మరి టఫ్గా ఉంటుంది. కాబట్టి మనం తెలుగు సంబంధించి ఏవైతే 1 మార్క్స్ స్కోర్ చేసేది ఉంటుందో దానికి సంబంధించి మనం ప్రతిదీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం చూసినట్టయితే జాతీయాలు అంటే ఏమిటి, ఒక భాషలో ప్రత్యేకమైన ఆస్తి, ఓకే, ఈ భాషను సుసంపన్నం చేస్తాయి, ముఖ్యంగా మన యొక్క భావాన్ని వ్యక్తీకరణకు పదును పెడతాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మత కల్లోలాలు జాతి సమైక్యతకు గొడ్డలి పెట్టి లాంటిది. ఆరు నూరైనా ఆమె ఓడిపోరు, రైట్. ఆరు నూరైనా ఒక జాతీయాల కిందికి వస్తుంది. సో జాతీయాలు సజీవమైన భావ వ్యక్తీకరణకు సాధనాలు. ఇక్కడ చూడండి, గొడ్డలి పెట్టు అంటే ఈ గొడ్డలి పెట్టు అని మనం లిటరల్గా మీనింగ్ తీసుకున్నప్పుడు వేరు, మనము జాతీయాలుగా తీసుకున్నప్పుడు వేరు, రైట్. అయోమయం, ఆయన ఉత్త అయోమయం మనిషి అంటే అమాయకుడు అన్నట్టు. అగస్త్య భ్రత, ఆయన ఎవరండి, ఆయన ఓ అగస్త్య భ్రత. మంచికో చెడుకో నేను ఆ ఇల్లు కొనదలుచుకోలేదు, మంచి చెడు తెలుసుకునే వయసు కాదిది, రైట్. కుడి ఎడమలు, ఒక మంచి పని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కుడి ఎడమలు తప్పనిసరి. సాధు స్వభావము పొంగువడు, అతను పూర్తిగా సాధు స్వభావం కలవాడు, మంచివాడు అంటే ఎవరిని ఏమన్నాడు. మూట ముల్లే, అందరినీ మోసం చేసి రాత్రి మూట ముల్లే సర్దేశాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మూటములు సర్దేశాడు అంటే ఆయన ఏదో మూట కట్టుకొని పోయినట్టు కాదండి. ఇక్కడ అంటే అక్కడి నుంచి ఉడాయించండి, అక్కడ ఏమీ లేకుండా ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోయాడు. మానవ జీవితంలో కష్ట సుఖాలు తప్పనిసరి అంటే ఎండమావులు ఎలాగానో కావడి కుండలు లాంటివి అని చెప్పడం జరుగుతుంది. రాత్రింబవలు పనిచేసిన పూట గడవడం కష్టంగా ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ అంటే మనం రాత్రింబవాలంటే పొద్దున రాత్రి అంతా మనం పనిచేస్తాం కాబట్టి చేస్తేనే మనము గడవడం సాధ్యం అవుతుందంటే అలా 24 hours అయితే ఎవరు పని చేయడం, కానీ అంటే మనం చాలా కష్టపడినా అని చెప్పడానికి రాత్రింబవలు అంటాం మనం. రాత్రింబవలు. గొర్రెతోక బెత్తడు, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా గొర్రెతోక బెత్తడు అన్నట్టు ఎదుగులేదు బొదుగులేదు. చూడండి జాతీయం ఇదిగో, గొర్రెతోక బెత్తడే లేదా ఎదుగులేదు బొదుగులేదు. వాడు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నా అంటే ఎక్కడ కూడా వారు డెవలప్మెంట్ కాలేదు, అభివృద్ధి చెందలేదు. కాకమ్మ కథ, సాయం కోసం వెళ్తే కాకమ్మ కథలు చెప్పి పంపాడు. అజన్మ బ్రహ్మచారి, ఆయన ఒక అజన్మ బ్రహ్మచారి. ముసలి కన్నీరు, అత్త బ్రతికుండగా కాల్చుకెదింది. ఇప్పుడు ముసలి కన్నీరు కాస్తుంది బట్టి ఏదో మందిని కూడా బాధపడుతుంది అన్నట్టు. అక్కుపక్షి, ఆ అక్కుపక్షితో మాటలు ఏమిటి, అతనికి తెలుసని అంటే అక్కుపక్షి అంటే ఏదంటే అది అనేస్తాడని చెప్పేసి. దొంగ నిద్రపోయే వాళ్ళు లేపగలం, కానీ దొంగ నిద్రపోయే వాళ్ళను లేపగలమా అంటే నిద్రపోయినట్టు మనకు భావన కల్పించేవాడు. అర్భకుడు, వాడొట్టి అర్భకుడు, ప్రపంచ జ్ఞానం శూన్యము. నీతి నిజాయితీ ఉన్నవాడే అసలైన మనిషి. వ్యర్థ ప్రసంగము, అసలు ఉద్దేశం ఏమిటో చెప్పు వృద్ధ ప్రసంగం ఎందుకు. చెండ శాసనుడు, ఈ ఆఫీసర్ మహాచండ శాసనుడు అంటే స్ట్రిక్ట్ అన్నట్టు. దాగుడు మూతలు, అసలు విషయం చెప్పకుండా దాగుడు మూతలు ఆడుతున్నాడు. నగ్న సత్యం, రాజకీయాల్లో పతనమయ్యడం అంటే నిజం అని చెప్పడం, ఇదేదో సత్యం నగ్నంగా ఉందని చెప్పడం కాదు. వృద్ధ జంబుకం వృద్ధ జంబుకం గాడు కాల్చుకు తింటున్నాడు అంటే ఇక్కడ మనం జంబుకం గాడు అన్నది జాతీయము. కాగిత పులి, మన క్రికెట్ జట్టు సభ్యులందరూ కాగిత పుల్లే అంటే కేవలం పేపర్ మీద పెట్టినప్పుడు వీళ్ళు బాగా ఆడతారు అది అన్నట్టు, అంతేగాని క్షేత్రస్థాయిలో మనం అనుకున్నట్టు జరగట్లేదు. నిర్మోహమాటము, ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతాడు అంటే ఏది దాచుకోకుండా మొహం మీదే సూటిగా చెప్తాడు. పిడుగుపాటు, రాజీవ్ గాంధీ మరణ వార్త ఒక పిడుగుపాటులా తాకింది. గంగిరెద్దు, వాడన్నిటికీ గంగిరెద్దులా తలుపుతాడు. ఎప్పుడైతే ఏది చెప్పినా ఓకే అంటాడో అన్ని గంగిరెద్దు లెక్క కంపేర్ చేస్తున్నాము. ఆవులిస్తే పేవులు లెక్క పెడతాడు. రామారావు చాలా తెలివైన వాడు. ఆవులిస్తే పేవులు లెక్క పెడతాడు అంటే మనం కొద్ది చెప్తే మొత్తం కూడా అర్థం చేసుకుంటాడు. పేచికోరు,
పుల్లయ్య మహాపేచుకరు మనిషి, ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు. రైట్. నాంది, వాళ్ళిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి మొన్ననే నాంది పడి, అంటే మొదలు అన్నట్టు. బీజం నాటుతాడు, పోటీ పరీక్షకు ఎలాగైనా పాస్ అయి తీరాలని బీజం నాటుతాడు. తెరదించు, ఈ ప్రసంగానికి ఇంతటితో తెరదించండి. అపాల గోపాలము, రాజుని మరణ వార్త విన్న అపాల గోపాలం గొల్లుమన్నారు. పూల పాన్పు, జీవితం పూల పాన్పు కాదు, కష్ట సుఖాల సమ్మేళనం. కండ్లు కాయలు గాచు, నీవు వస్తావని ఎదురు చూసి కండ్లు కాయలు కాచాయి. కంట్లో కారం చల్లు, గోవిందా చిట్ ఫండ్ అందరి కండ్లలో కారం చల్లింది. కంట్లో నిప్పులు పోసుకుని, ఆమె కోడల్ని చూస్తే కంట్లో నిప్పులు పోసుకుంటుంది. కంట్లో కారం, అతను మాట్లాడుతూ కంట్లో కారం చల్లినట్టు మాట్లాడతాడు. పొంగే పాలపై నీళ్లు చల్లినట్టు చల్లారిపోయింది. కేవలం ఆవేశం ఒకటిసారి లేసి కామ్గా ఉండిపోవడం ఏంటంటే పొంగే నీటిపై మనము చల్లినట్టు ఉంటుంది. గోడ మీద పిల్లి, శంకర్రావు అంతా గోడ మీద పిల్లి వాటం, అటు ఇటు చెప్పకుండా మధ్యలో ఉండేవాడిని గోడ మీద పిల్లి. మృగతృష్ణతో నీళ్లు తాగదామని ప్రయత్నిస్తే ఏమవుతుంది, ఎండమాగండు. కుందేటి కొమ్ము, అతని ప్రయత్నము కుందేటి కొమ్ము సాధిద్దామని. అణువున అంటే ప్రతి క్షణాన గర్వంగా ఎగసి పడుతూ ఉంటాం. దీప మార్పు, కృష్ణమూర్తి ఆ ఇంటి దీపం ఆర్పేశాడంటే ఇంకా అది క్లోజ్ అయిపోయిందండి. గుణపాఠము, అనుభవం వల్ల సహోదయుడు మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ప్రశాంతమైన పల్లెబోటి వాతావరణం వచ్చిన వారికి నగర జీవనం ఉకిరి బిక్కిరి అవుతుంది, అంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. పాము చావదు కర్ర వీరదు, ఆయనతో వ్యవహారము పాము చావదు కర్ర వీరదు అన్నట్టు ఎట్టు తేలదు. అంటే ఏది జరగదు, అంటే పాము కొట్టినా కూడా కర్ర విరగదు. రైట్. మునిగి తేలు, వాడి జీవితాంతం కష్టంలో మునిగి తేలుతున్నాడు. రాజీవ్ మరణంతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో మునిగి తేలుతుంది. అనామకుడు, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా అనామకుడిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ముక్కు సూటిగా ఆయనదంతా ముక్కు సూటిగా పోయే స్వభావం. ముక్కు సూటిగా పోతే ఒక మారు ముక్కు బద్దలవుతుంది. పుస్తకాల పురుగు, ఆ అమ్మాయి వట్టి పుస్తకాల పురుగు, ఎప్పుడో ఏదో చదువుతూనే ఉంది. అడవి కాచిన వెన్నెల, ఆమె యవ్వనము అడవి కాచిన వెన్నెలే అవుతుంది. అడకత్తెరలో పోక, అత్త కోడల మధ్యలో అతని పరిస్థితి అడకత్తెరలో పోకలా ఉంది. అరచేతిలో వైకుంఠం, ఆ మహానుభావుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, జాగ్రత్త. కరతలమలకము, జీవితం చిన్న వయసులో కరతలమకం ఉంది. అరణ్య రోదనం, ఆయన ఎంత మూర పెట్టుకున్నా అంతా అరణ్య రోదనమే. ఆకాశానికి నిచ్చెన వేయాలని చూస్తుంది. గజగర్భం, వాళ్ళ వ్యవహారము గజగర్భంలా సాగుతూ ఉంది. కొండ వీటి చెందాడు, పంచదార దగ్గర కొండ వీటి చెందాడు, చాలా పెద్దగా ఉంది. గంతకు తగిన బొంత అన్నట్టుగా వాళ్ళిద్దరు సరిపోతుంది. శ్రీరంగ నీతులు, చెప్పేవి శ్రీరంగ నీతులు, దొరేవి దొమ్మరి గొడిసెలు. బూడిదలో పోసిన పన్నీరు, ఇన్నాళ్ళు కష్టపడిందంట ఈ వరదలో బూడిదలో పోసిన పన్నీరు. అన్నమో రామచంద్ర, కరువు కటకాలతో ప్రజలు అన్నమో రామచంద్ర అని అనుమతిస్తున్నారు. అదిలో హంసపాదు అంటే ప్రాజెక్ట్ ప్రారంభం గొడవతోటి మొదలైంది. అంటే మొదట్లోనే ఇబ్బంది ఎదురైంది. కడుపు నిండిన బేరం, అతనంతా కడుపు నిండిన బేరం, ఎంత తాపిగా అయి మాట్లాడితే ఏమైనా చెప్తాడు. మట్టిలో మాణిక్యమా మా లక్ష్మి, మట్టిలో మాణిక్యం ఎక్కడైనా పెరిగితేనేమి, విన్యాసపరం ఎవరి పాట. నల్ల భీమ పాకం, ఈ రోజు ఆయన చేసిన వంట నల్ల భీమ పాకంలో ఆడు. నేల విడిచి సాము చేస్తే ఫలితం అన్యూయం, నేల విడిచి సాము చేయడం ఎవరికి మంచిది కాదు. అగ్నికి, ఈ సంఘటన వాళ్ళిద్దరి మధ్య పోరాటానికి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. నరం మీద కురుపు, నడమంత్రం సిరి నరం మీద కురుపు లాంటిది. వాడు మేక వన్య పులి, పైకి సాధువుగా కనిపిస్తాడని అంతరంగంలో అతి క్రూరుడు. 3 పువ్వులు 6 కాయలుగా, వాళ్ళ పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. పట్టిందల్లా బంగారం, ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, వాళ్ళ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చడి తోరణంలా ఎప్పుడు కలకల్లాడుతుంది. నడమంత్ర సిరి, అనుకోకుండా వచ్చిన సిరితో వాడు విరివిగుతున్నాడు. వెన్నుముక్క, వ్యవసాయదారుడే భారతదేశానికి వెన్నుముక్క, ఈ సంస్థకు ఆయన వెన్నుముక్క లాంటివాడు.
మూల స్తంభం. ఆ సంస్థకు ఆయన మూల స్తంభం లాంటివాడు. డొంక తిరుగుడు. వ్యవహార పరిష్కారంలో డొంక తిరుగుడు పనికి రాదు. అగర్భ శ్రీమంతుడు. ఆయన అగర్భ శ్రీమంతుడు కాదే, అన్ని అలవాట్లు వచ్చాయి. నోటికి చేతికి ఈ ఉద్యోగం వల్ల ఏది నోటికి చేతికి సరిపోతూ ఉండదు. కళ్ళ కపటం. అతను కళ్ళ కపటం లేకుండా నిష్కలంగా మాట్లాడతాడు. అందరాని చందమామ. అతనికి ఉద్యోగం దొరకడం అందరాని చందమామ అంటుంది. సుధాకర్ ప్రేమ అందరాని చందమైంది. అసహాయశూరుడు. బతుకు పోరాటంలో అసహాయశూరుడిలా విజృంభించి గెలుపు సాధించు. చేతులు తడుపు. అతని చేతులు తడిపి పనులు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తుడు. పరులను మోసం చేయడంలో ఆ వ్యక్తి సిద్ధహస్తుడు. శిల్ప నిర్మాణం గణపతి సిద్ధహస్తుడు. అష్ట కష్టాలు. ఆ తల్లి అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివించుకుంది. మనస్పూర్వకంగా నేను ఈ విషయంలో ఆయన మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను. కళ్ళల్లో దుమ్ము కొట్టు. గజ దొంగగాడు పోలీసులో దుమ్ము కొట్టి పారిపోయాడు. తోక ముడుచుకొను. గట్టిగా సమానం చెప్పేసరికి తోక ముడుచుకున్నాడు. అరికాలి మంట నెక్కెక్కు. అతను అడ్డదిడ్డంగా వచ్చేసరికి అరికాలి మంట నెక్కింది. గుండెది దిగజారిపో. ఈ భయానక దృశ్యం చూస్తే గుండె దిగజారిపోయింది. కళ్ళు కొట్టు. రమ వాళ్ళ ఇంట్లో వస్తువులు చూసరికి లలిత కళ్ళు కొట్టాయి. కాళ్ళ మీద నిప్పులు పోయి ఇంకా బయలుదేరి నా కాళ్ళ మీద నిప్పులు పోశాడు. కాలికి బుద్ధి చెప్పు. రాముడు నన్ను చూసరికి కాలి బుద్ధి చెప్పాడు. ఎదురీదు. సమాజానికి ఎదురడం మంచి కాదు. అట్టు పుట్టన వాళ్ళు. ఆ అబ్బాయి అట్టు పుట్టన వాళ్ళు ఏమి తెలివాయి. అమ్మాయిని ఎలా ఇస్తారు? రైట్. అజాతశత్రువు. ఆయనకు కూడా బాధ పెట్టేవారే. ఆయన నోట్లో నాలుక లేదు. ఎవరేమన్నా ఉలకడు పలకడు. చేతికి ఎముక లేదు. ఆయన చేతికి ఎముక లేదు. ఎవరేం అడిగినా లేదనడు. కంకణం కట్టుకోవడం. వాడిని నాశనం చేయాలని వీడి కంకణం కట్టుకున్నాడు. కడుపుబ్బ. రాము కలం ఇచ్చేటప్పుడు కృష్ణుడు కడుపు ఉబ్బింది. కడుపు మంట. అతనికి ప్రమోషన్ వస్తే నీకెందుకు కడుపు మంట? కన్నెర. ఆయన కర్రీనే చేస్తే ఎదురుగా నిలబడేవారు ఎవరు? ఎవరికి వారే యమునా తీరే. వాళ్ళ ఇంట్లో అంతమంది ఉన్న ఎవరికి వారే యమునా తీరే. పెద్ద రాశి పెద్దమ్మ. ఆ ఊళ్ళో ఒక పెద్ద రాశి పెద్దమ్మ ఉంది. ఎసరు పెట్టు. అల్లుడు ఎప్పుడు మామగారి గారికి ఎసరు పెట్టాడు. నా ఉద్యానికి వాడు ఎసరు పెట్టాడు. యుగంధర ప్రజ్ఞ. ఆయనంతా యుగంధర ప్రజ్ఞ. అష్టవక్రుడు. ఈ అష్టవక్రులో ఆమె చేసి పెళ్ళాడింది. విసన్న చెప్పిందే వేదమనని మాట తిరగలేదు. తిమ్మరాజు పోతరాజు. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. అంటే తినడానికి రెడీ ఉంటాడు కానీ పని చేయడానికి రెడీ ఉన్నాడు. సో మనం దాదాపు 100 అబోవ్, దాదాపు 100 అబోవ్ మనం చూసాము జాతీయాలు. ఇందులోకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద దృష్టి పెట్టి ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే 112 కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక్కసారి 2 సార్లు మీరు తరచి చూసినట్టయితే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. సో తెలుగుకు సంబంధించి మనకు మార్క్స్ స్కోర్ చేయాలంటే తెలుగు మీడియం తెలుగులో యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం తెలుగులో కూడా ఇవి వస్తున్నాయి. కాబట్టి జాతీయాల మీద ఫోకస్ చేయాలి. దాని గురించి అందుకు ఒక సెషన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏమైనా ఉంటే మళ్ళీ సెషన్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యూ డాక్టర్ కోలా. బాయ్ బాయ్.